ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. గారు టార్గెట్ కుదురుగా ఉన్నప్పుడు ఎవడైనా కాలుస్తాడు, కానీ కదిలేటప్పుడు కాల్చేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అంటున్నాడు మన రాఘవ. మరి ఆ కదిలే కామెడీని కళ్ళారా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. ఈ పార్టీ మీద అందరూ కూడా నన్ను లవర్ బాయ్ అనుకుంటున్నారు కదా. లవర్ బాయ్ కాదు, కిల్లర్. గిటారు పట్టుకున్న ఈ చేతితో గన్ను కూడా పట్టుకుంటాను తెలుసా. సింపుల్ గా చెప్పాలంటే పంతులు లేపేయడం ఎద్దరికి గన్నతో పెట్టిన విద్య, ప్రాణాలు తీసేయడం కిల్లర్కి గన్నతో పెట్టిన విద్య. ఏంది ఏమన్నా లేపేమంటారా చెప్పండి. మీరు 10 రూపాయలు. 10 రూపాయల గంట నుంచి మస్టిన్ పడుకున్నాడు ముందని లేపెళ్ళి. మీ దగ్గర పంచాయతీకి ముందని లేపే అసలు ఇంకొక విషయం, పదుక్కున్న వాళ్ళని లేప ఉంది, లేపిన వాళ్ళని పదుకోబెట్టేస్తాం. వస్తానండి, అట్లే బేరాలు లేవు, చాలా టైట్ గా ఉందండి. హాయ్ సార్, నాగి మైత్రివనం. ఐఎమ్ అల్టిమేట్ అశోక్ ఫ్రమ్ అశోక్వనం. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేమనుకోలేదండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లికి కదండి, ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నా. ఇంకేమనుకోలేదండి. అనుకున్న తర్వాత ఫస్ట్ మీకు చెప్తాను, ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్తున్నారా? నేను ఇంకేమనుకోలేదండి. ఎక్కడికి ఎక్కివా? ట్రైన్ ఎందుకు ఎక్కా? మరి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఎక్క నువ్వు అన్నా? పొద్దున్న దిగిపోయే వాళ్ళు ఎందుకు అంత గొడవలు? అది భయపడ్డాడు. జనాలకు అసలు బొలుపు పెరిగిపోయిందండి. ఏమైందండి? చూడండి, యాపిల్ బాగుంది. అంత బాగుంది కదా, చెత్త కుప్పలో పడేరు దాన్ని. చెత్త కుప్పలో పడేది నాకు ఇచ్చావా? ఏ పనికి మళ్ళీ ఏదో తిన్నాను, మీరు తిన్నారు కదా. జబర్దస్త్ చేస్తున్నా. ట్రైన్ కాబట్టి బతికిపోయావు. బామద్దే ఆడంతా రెచ్చిపోతుంది, నువ్వు సపోర్ట్ రాలేదండి. స్కోప్ ఇయ్యడం మనకాడు. చెత్త కుప్పలో కాపీలు తినిపిస్తాడా అని చంపించాలి రా, చంపించాలి. ఒక్క నీ సాగు చెప్తాను. హలో కిల్లర్ గారు, తొందరగా రండి. రైలు వస్తుంది. ఎవరండి ఎలా మాట్లాడుతున్నాడు? ఆడు చూడ్డానికి చిల్లరలో ఉంటాడు గానీ మంచి కిల్లర్ బావాడు. ఆడి మాటలే వంకరగా ఉంటాయి, చూటాలు స్ట్రైట్ గా ఉంటాయి. నువ్వు మిగతా కోడ్ చెప్పలేదు అనుకో, ఆడు వెళ్ళిపోతాడు. పక్కగా జరగండి. నన్ను ఒకడు చెత్త బొట్లు యాపిల్ తినిపించాడు సార్. మొత్తం తినిదా? ఎందుకు అంటే నేను భోజనం చేసి 2 రోజులు అయింది.
అని ఏదో విధంగా వేసేయండి సార్ మీరు. ఏం చేద్దాం సార్ కొద్దిగా డేంజర్ ఉన్నాడు సార్ ఆడు. ఆ గురించి మీకు తెలీదు. ఒక్కసారి గాని గుండు వదిలేనంటే గుండు తిన్నగా గుంతు తెలిపోయి అతింటి గూదు చేతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ గొంత పొంగనాలు 2 ప్లేట్లు టమోటాలు తిని తొట్టేస్తుంది. టీ తాగదా? దానికి అలవాటు లేదు. ఆడ బాత్రూంలోకి వెళ్ళాడు. రాగానే మీరు వేసేయాలి సార్. ఏం చేద్దాం మీరు అని చెప్తాను. అంటే గురుగారు కొద్దిగా కొబ్బరి నూనె ఉంటే ఇవ్వని చెప్తాను. కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె అడిగితే వింటారు. అన్ని చెప్పాలి నువ్వు. ఇప్పుడు చూడని చంపేస్తాను. మామూలు కూడా రాత్రితో పెట్టుకుంటే ఒకటి పట్టుకుని చెప్తాను. 1 2 3 4 దానిలో ఏం చేస్తున్నారా? నేను లెక్కెత్తే గుర్తు తప్పదండి. ఎగిరిపోద్ది పైకి. 1 2 ఓర్ని తుత్తులు తగలే ముందే ఉన్నదే తమ్ముతాను కదా. ఇందాక తుత్తుతానో సరిపోతుంది. జాంపల్ జాంపల్ ఏంటంతా జాంపల్ జాంపల్ అది 1 2 జాంకాయలు ఎక్కడ కొట్టు వింటరా? జాంకాయలన్నీ ఎదుగుతుంది. జాంకాయలు తెచ్చుకో పోతాయి. బావా జాంకాయలు తింటావా? ఏం లేదండి, జాంకాయలు అమ్మే అలిసిపోయింది. ఈ తాజ్ మాత్రం మిస్ అవుతుంది. ఆ వెనకాల నుంచి చేసి చెప్తా. 1 2 గురుగారు ఇంకో పెద్ద ఎగిరిపోయిందండి బాబు. ఆయన చెప్పేవింటరా? ఓదండి ఇప్పుడు ఆయన ఏతేస్తా కదా. తొందరగా నుంచి వద్దంటే నువ్వు ఇది 1 2 ఏసేయ్. ఎరా చెప్పేవా? బాత్రూమ్కి వెళ్ళిపోయింది బాబు. లోపలికి వెళ్ళి చెప్పేవా? నాకు రాలేదండి. చేతులు దుచ్చుకుంటున్నాను. అది చేతులు తుడుచుకుంటే ఏమైంది? నువ్వు కాల్చడానికి తంపకోద్దని తప్పు కాదు. బ్యాగ్ అద్దుగా ఉందండి అక్కడ. తీసి చెప్తాను. ట్రైన్ గోగం చల్లం చీకటైపోయిందండి బాబు. ట్రైన్ గృహలోంచి వెళ్ళలేదు, నీ బుల్లెట్ గృహలోకి వెళ్ళిపోయిందిరా. టికెట్ 1 2 టికెట్ ఏది అక్కడ ఇద్దండి మీదే ఉంచుకోండి పర్లేదు. నేను అన్న రైల్వే స్టేషన్ లో టీ అమ్ముతానంట. టికెట్ ఏది ముందు 1000 రూపాయలు ఫైన్ కట్టు. ఇంతో గొడవకి నీకు ఇచ్చాను కదా 1000 రూపాయలు. ఏదో టికెట్ కా టీ డబ్బులు ఇచ్చేదేమో అనుకున్నాను బాబు. 1000 రూపాయలు టీ తాగేవా? తాగైతే ఉంది మీరు ఫీల్ అవుతుందేమో. 1 2 అలా చంపేసేట్రా? డైలాగ్ లేవు కదా ఎందుకు వేస్తే నేనే చంపేసాను. చేస్తా ఉంటుంది కదా. అన్ని పైకి పంపించే. సైలెంట్ గా పైకి పంపిస్తా కదా. అంటే గురుగారు మీదంతా సైలెంట్ గా పై బెత్త మీదకి వెళ్ళిపోతుంది. మా గురుగారు పైకి పంపింది. సైలెంట్ గా వెళ్ళాను నేను. పైకి పంపించడం అంటే ఈ పైకి కదరా ఆ పైకి. ఇప్పుడు చూడాలి ఆ దుప్పట్లో దూది పట్టుకొని పతక్ మీద పీల్చి పతక ఎలాగుంటుందో. రాజమండ్రి వచ్చిందండి. ఆడ పక్కన పడుకుంటావేంట్రా? అది పక్కన పడుకున్నా ఏదో అది పక్కన పడుకుని నిద్ర వచ్చేస్తున్నది బాబు. అసలు ఎందుకు చేస్తున్నారు నన్ను? నువ్వు పక్కదా మా బామర్తులు లేపేసేంట్రా? ఎందుకని బోధుకోదేస్తున్నాను అందుకే నేను లేపేసాను. అంటే గురు కాదు ఫైనల్ గా అవుతున్నాను. మీకు బాగా నచ్చింది మంచి పేరు చెప్పని చెప్తాను. ఆయనే నా దేవుడు. రే నువ్వు బతికిపోయావురా. అదేంటి పోదా గురుగారు రాజమండ్రి వచ్చింది. దీపోతుంది అయితే వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళిపోయి నాకు అడ్వాన్స్ అవుతుంది. ఈ చేతిలో దిగితే వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను. ఎలా అనిపించింది? రాఘవ గారు ముఖ్యంగా శివ గారు కాన్సెప్ట్ బాగుంది, కానీ రాఘవ గారు మాత్రం ఒక టీమ్ లీడర్ గా చివరి దాకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా పోరాడుతూనే ఉన్నారు. ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ స్కిట్, వెరీ నైస్.
కృష్ణ భగవాన్ సార్. రఘు గారు మీ ఐడియా బాగుంది. అశోక్ బాగా చేశాడు. డైలాగ్ లేకపోవడం ఏంటో తెలియదు కానీ బాగా చేశారండి. నవ్విస్తానంటే మేము వద్దంటామా అంటూ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే మూవీ స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ స్టార్ దామన్ యాదవ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే చెప్పండి. నా పేరు సిరి. ఇది నా ఫ్రెండ్ లల్లి. రేపే దీనికి పెళ్లి. మీరందరు రావాలి మళ్ళీ. నడు. Something. Dad, son, I'm going to India, Lily, marriage. Why, friend? Why are you going? Because we are friends. Oh my God. Lily. See you soon. See you soon. Bye, Dad. Something. What a mosquitoes are in India. మీ ఫారెన్ లో మస్కిటోస్ ఉన్నాయారా? దోమలు ఉన్నాయా అని అడగాలి. రే ఎవరు? లల్లి. 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 లల్లి కాదు, నా పేరు సిరి. హనుమంతు కాదు, హనుమంతు. లల్లి ఫ్రెండ్ సిరి. సిరియా? ఎవరు? తెలుసు. నువ్వు అనుకోని అనుకున్నా. సంతోష్. ఇదెవరిది? అది నా ఇంపార్టెంట్. కుట్టద్దు దాన్ని. అది మా అన్న ఇచ్చింది. ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేయలే. నాకు దుబాయ్ లో ఒక 3-4 ప్యాలెస్ ఉంది, 3-2 గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అది కాక కార్లు కూడా ఉన్నాయి. మరి నీకేం లేవా? నేను కోటీశ్వరాల్ని. 10 గాడిదలు, 20 పందికొక్కులు, 40 కోతులు, ఇవన్నీ నయ్యే. అరే నాకెందుకో పందికొక్కుని చచ్చిన వాసన వస్తుంది. ఏడికెళ్ళి వస్తుందిరా? అది నేనే, ఇది నేనే. ఒక్క నిమిషం ఇట్లా కాదు. మళ్ళీ దాన్ని టచ్ చేయద్దు. ఎందుకు? మా అన్న ఇచ్చిండు. ఇది కావాలంటే నాకు ఒకటి ఇవ్వాలి. ఇస్తావా? ఏమి నంబర్? నంబర్ వస్తాయి. నీకు మా సంతు కావాలా? గెట్ లాస్ట్. లేదమ్మా, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా చెల్లి మీద చెయ్యరా. అమ్మా సిరి వాళ్ళ చెల్లెని తీసుకుపోయాడు. నాకు ఇట్లా లవ్ కావాలనిపిస్తుంది. సిరి ఏం చేయాలి? లవ్ చేయి. ముందు కాదు. అంకుల్ నమస్తే. సిరి గురించి వచ్చిన. సారీ ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటా. సిరి నాకు ఎట్లా చేసి ఇయ్యరా? తుఫాన్ వచ్చే ముందు గిట్లే ఉంటా చూడు. సిరి కావాలరా నీకు? ప్లీజ్ అంకుల్. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే 100 ఎకరాలు నీకు ఇస్తా. 100 బస్తాలు పండిస్తారా పైనవా? పండిస్తా.
దారా బిడ్డ ఇగో గివే 100 ఎకరాలు ఇదే బండి ఆలే అవునా ఈజీ దున్నేస్తా ఒక 1 అవర్ దున్నేస్తా ట్రాక్టర్ ఉందా ఇడ ట్రాక్టర్ గిక్టర్ కుత్తినాయి ఎడ్లతోనే దున్నాలే ఇట్లు ఇట్లా లేవో మన దున్నపోతు కావాలి ఒకటి ఓకే డన్ థ్యాంక్ యూ ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే అందరి పొలంలో మొలకలు వచ్చినాయి నా పొలంలో మొలకలు తప్ప వచ్చేరా నేనే పీకి పడేసా దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే ఏ బిడ్డ తిను ఓ రెడ్ రైస్ నో గుడ్ రైస్ ఐ లైక్ ఇట్ నీళ్ళు నాకు నీళ్ళు కావాలి అయ్యి బాబు రే వీడేనా రే నా కొడుకు ఎక్కడ ఎక్కితే రాళ్ళతోటి కొట్టినాం దిగి పొలంలోకి పోయిండు రే ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి ఈ అన్నం తింటా ప్రేమనట్టేనా ఏ నేను తినలేనా అన్నం ఏంటి కరీ కంచం బ్లేడీ మండుతున్నట్టుంది నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా నీకు ఆంటీలో పిచ్చి పట్టిందని చెప్పినా డాడీ ఒక నాన్నగా అడుగుతున్నాను ఈ ప్రేమలో ఓడిపోతే నువ్వు ఆంటీలతో దొరికిపోతే చెప్తున్నావు విను మసిపూసి మరకాసి అన్ని నువ్వు నా దగ్గరకు వస్తావురా రాన్ డాడీ వస్తావు రాన్ డాడీ రప్పిస్తా ఒకటి నా ప్రేమ గెలవాలని చల్లంగా దీవించు తల్లి తథాస్తు వెళ్ళిపోండి 11 12 100 దరిదాటి ఉరకలు వేసే తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే బావా మేము పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి నా కళ్ళ మీద ఎందుకురా వాని కళ్ళ మీద పడండి నా చెల్లి కాదు వాని చెల్లేదు మీ బాబా గారికి దండం పెట్టుకో రండి బాబా ఆశీర్వది ఎవరు రాని బాబా చెప్పొచ్చు కదండి మా అన్న ఇడు కాదని చెప్పాను కదరా ఆ ఫ్యామిలీ అంతా దొంగ ఫ్యామిలీ ఇప్పుడు ఈ పరిస్థితి వాటర్ బాటిల్ తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట ఇంద్రజ మామ ఎలా అనిపించింది సూపర్బ్ గా చేశారు రాజు అండ్ పులి వచ్చేసి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మళ్ళీ రాజు అదరగొట్టారు బల్వీర్ అని అనిపించారు ఓవరాల్ గా స్కిట్ అయితే నిజంగానే దున్నేశారు కృష్ణ భగవాన్ సార్ సద్దాం రాజు పులి చాలా బాగా చేశారు బల్వీర్ మీరందరూ బాగా చేశారు ఆల్ ద బెస్ట్ సాధారణంగా కాంట్రవర్సీ క్వశ్చన్స్ వల్ల కష్టాలు వస్తాయి కానీ ఇక్కడ కామెడీ వస్తది అంటున్నాడు మన నూకరాజు లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team ఏంటి అసలు స్టార్ట్ అయినా ఎవరు రావట్లా మీలు ముందు కాదు వెనక కూడా చూడాలి ఏంటి బాబన్న ఈ రోజు నుంచి జబర్దస్త్ కి ముగ్గులు జడ్జులు అబ్బా సాలి ఈ రోజు నేను కొంతమందిని ప్రశ్నలు అలగాలని ఫిక్స్ అయ్యాను ముందుగా మిమ్మల్ని ఇదే చైర్లో జబర్దస్త్ స్టార్టింగ్ లో నాగబాబు గారు కూర్చున్నారు తర్వాత మను గారు కూర్చున్నారు ఇప్పుడు మీలు కూర్చున్నారు ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీలేం గమనించాలు నేను కూర్చుంటే నేను తిరుగ్గా ఉంది వారు ఎలా కూర్చున్నారా అని డౌట్ గా ఉంది మనుగాలికి మీకు తేడా ఏమిటి ఆయన పాటగాడు ఈయన ఆటగాడు అంతే జబర్దస్త్ లో సిరి యాంకరింగ్ బాగుంటుందా ఎక్స్ట్రా జబర్దస్త్ లో లక్ష్మి యాంకరింగ్ బాగుంటుందా ఇద్దరు యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది
తదుపరి అమ్మా. అవి బాగుంటాయి. మీ మొదటి ప్రశ్న, నువ్వు లేచి వెళ్ళిపోతే బెటర్ అంట. మీరు సమాధానం చెప్తే వెళ్ళిపోతారు, అంత కోపంగా ఎందుకు చూడటం. ఇప్పుడు రాబోతున్న పల్సన్ యాంకల్ సిలిగాలు. సిరి హనుమంతు జస్ట్ ఫర్ 1 month అంటే ఈ డైలాగు ఎందుకు వేశారు? ఫ్యూచర్ గమనించి వేశారా? లేదు లేదు, వాడికి ఫ్యూచర్ ఉండాలని వేశాడు. అంటే మీరు నెక్స్ట్ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతారా? అంతే కదా. సరే మీలే చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు పొదుపు చెయ్యటం అలవాటు అంత నిజమేనా? మరి తర్వాత రోజు ఖర్చుకు ఉండాలి కదా. డబ్బులు కాదు, బట్టలు పొదుపు చేయటం. మీ నెక్స్ట్ ప్రశ్న, మెడలో కుక్క గొలుసు ఎందుకు వేసావు? మీకు ఇంతలు వీలు నచ్చకపోతే ఎల్లు కూర్చోండి, మేము తదుపరి గెస్ట్ ని పిలుచుకుంటాము. ప్లీజ్ వెల్కమ్ ఇంద్రజాత్ ధూప్ గారు. కోకిలకు అన్నది మీ మొదటి ప్రశ్న, మీ వల్ల జబర్దస్త్ లో ఒక మేనేజర్ ని జాబ్ లోంచి తీసేసాలంత నిజమా కాదా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి పొట్ట కొట్టేదని కాదు. మీరు సెట్ లోకి వచ్చిన తర్వాత హే సైలెంట్ అని అలిచారా? అలిచాను. అలిచినప్పుడు మేనేజర్ చేయాల్సిన పని కూడా ఆవిడే చేసేస్తుందని మేనేజర్ ని జాబ్ లోంచి తీసేసాలు. నేను తీసుకోనబ్బా, ఇలాంటి మాటలు నేను తీసుకోలేను. హే సైలెన్స్ అబ్బా. మీకు షుగర్ ఉంది. హే లుకరాజ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. పిచ్ ఉందా? మీ నోట్లోంచి వచ్చే మాటలు ఎంత తీయగా ఉన్నాయో మీకు తెలుసా? ఆ మాటలు తీయగా ఉన్నాయంటే దాంట్లో షుగర్ ఉన్నట్టా లేదా? షుగర్ ఉందా లేదా? షుగర్ ఉంది. మీరు ఎక్కువగా తింటాలంట నిజమేనా? ఒక చిన్న టిఫిన్ బాక్స్ లో కర్డ్ రైస్ మాత్రమే తింటాను. అన్నం కాదు, జడ్జిమెంట్ లో టైం ఎక్కువగా తింటాలని. ఫైనల్ గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఏంటి? మీ ఇన్స్టాగ్రాములో వంట చేస్తూ ఫోను ఇలా పెట్టుకొని ఒక పాట పాడారు. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ. సరే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు లాబోతున్న సెలబ్రిటీ లాకెత్ లాగవా. జబర్దస్త్ లో రోజా గారి నవ్వు బాగుంటుందా, ఇంద్రజా గారి నవ్వు బాగుంటుందా? రోజా గారి నవ్వు బాగులేదంటే వాళ్ళు గన్మెన్ చంపేస్తాడు. ఇంద్రజ గారి నవ్వు బాగులంటే ఇప్పుడు గంటకి చంపేస్తారు. ఇద్దరు నవ్వు బాగుంటదండి. ఒక్కరి పేరు చెప్పండి. బస్ పాసా. సరే, మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. ఏమీ లేదు, వెళ్ళిపోండి. తాగుబోతు రమేష్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తాగుబోతు రమేష్ గారు, మీరు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తున్నారు. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ లెంత్ అయినట్లేదా? నేను అదే అన్నా, ఎందుకు వెంకీ మంకీ తాగుబోతు రమేష్? నా పేరే సరిపోద్ది, తాగుబోతు రమేష్ పేరు కాదు. మీరు చేసేటప్పుడు స్కిట్లు లెంత్ అవుతున్నట్టే అనిపించట్లేదా మీకు? మీ అంత లెంత్ ఏం కాదే మాది. సరే, మా దగ్గరికి వచ్చారా మీరు? వెంకీకి పేరు వచ్చిందా మీ స్కిట్ లో? తాగుబోతు రమేష్ గా మీకు పేరు వచ్చిందా? ధైర్యంగా చెప్పండి, ఎవరికి రాలేదని. సరే, మీరు కూడా వెళ్ళండి. మీ దేవులు గోదర్కని ఎక్కడా చెప్పకపో. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ గా మా దగ్గర ఒక లేడీ ఆర్టిస్ట్ ఉంది. ప్లీజ్ వెల్కమ్ తన్మయ్. చూపే బంగారం మీ మొదటి ప్రశ్న, మీరు 3 స్టేర్ల బిల్డింగ్ కట్టారు, 2 ఎకరాల పొలము కొన్నారు. ఎలా కొన్నారు? ఎలా అంటే ఉంది, కష్టపడ్డాను, ఈవెంట్లు చేస్తున్నాను కాబట్టి వస్తుంది. మీరు ఈవెంట్లు చేస్తున్నందుకు కట్టలేదు, ఈవెంట్ అయ్యాక చేసే దాని వల్ల కడుతున్నారు.
ఏంటది అంటే ఈవెంట్ అయిన తర్వాత మీరు ఇంకొక ఈవెంట్ చేసి డబ్బులు సంపాదించి ఇల్లులు కడుతున్నారని తాకుంది, అది ఎంతవరకు నిజం? అవును. కృష్ణ భగవాన్ గారు అర్ధరాత్రి 12ంటికి గురక పెడతారంట, నిజమా కాదా? చిచి అదేం లేదు, ఆయన ప్రశాంతంగా ఎవరికి డిస్టర్బ్ లేకుండా పడుకుంటాడు. అర్ధరాత్రి 12 నీకక్కడ పనేంటి? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. యూట్యూబ్ లో ఎవరైనా వెబ్ సిరీస్ చేయమంటే చేస్తావా? చేస్తాను. మీరు కూడా వెళ్ళండి చెప్తాను. థ్యాంక్ యూ. చూశాను కదా, మళ్ళీ రేపొద్దున్న ఇంకా క్లుప్తంగా నేను ప్రశ్నలు లాసుకుని వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బై. రాజు, కొన్ని వారాలుగా కొంతమంది గెటప్స్ లో వేసుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మంచిగానే మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఆ ప్రయత్నం అలాగే చెయ్యండి. ఎవరిని బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు. ఎనీవేస్, బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ సార్, అది సంగతి. అంత ఇంటర్వ్యూలోని నాకు ఒకటి ఎక్కువ గుర్తుకు వస్తుంది. గురక పెడతాడంటే లేదంటే ప్రశాంతంగా నిద్రపోతాడని చెప్పుద్ది ఆవిడ. ఎవరిది ఇది? అలా ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు? మరి చెప్పు, ఇది ధైర్యంగా చెప్పు. సిరి చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. నరేష్ బాగుంది, ఆల్ ద బెస్ట్. కొత్తగా ఉంది, ఎంజాయ్డ్. మనందరినీ హార్ట్ఫుల్ గా నవ్విస్తామంటూ వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గట్టి కారణం ఒకటి ఉంది, చెప్పనా? చెప్పు. నువ్వు నీ ప్రేమను చెప్పడానికి రోజు మా ఇంటి ముందుకు వచ్చి నిలబడేవాడివి, కానీ ప్రేమను చెప్పలేక మూగపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చేవాడివి, మళ్ళీ మదనపడి వెళ్ళిపోయేవాడు. ఆ మదనపడి మీద నాకు నచ్చింది నరేష్. నాకేదో కాలింగ్ బెల్ అందక నేను అక్కడ మదన పడుతూ ఉంటే దీనికి వేరే అర్థమైంది. సరే కానీ నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళకొచ్చు బేబీ. పద, మనం నడుచుకుంటూ వెళ్దాం. పదా. నాకు యాక్సిడెంట్ చేశాడు, అర్జెంట్ గా నా ఫ్రెండ్ ప్రవీణ్ గారికి ఫోన్ చేయి. ప్రవీణ్ అన్నయ్య, నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ ఒకటే తక్కువ. అన్నయ్య, మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది అన్నయ్య, నువ్వే తీసుకెళ్ళు హాస్పిటల్. మరి నువ్వు ఎక్కడికి వెళ్తానా? నాకు బ్యూటీ పార్లర్ లో అపాయింట్మెంట్ ఉంది అన్నయ్య. నిన్నెలా లవ్ చేశాను నేను. అమ్మా డాక్టర్, డాక్టర్, ఏమైందండి? ప్రాబ్లం మేడం. పోలియో డ్రాప్స్ లాస్ట్ 2 months లోనే వేసేసామండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రండి. మేడం పోలియో డ్రాప్స్ కాదు, యాక్సిడెంట్ అయిందమ్మా. అయ్యో, ఈ వెధవ ఏం చేశాడు? రూపాయి బిల్ల మింగాడా? బల్బు ముక్కలో పెట్టుకున్నాడా? ఇదే ప్రాబ్లం. పెద్ద 36 ఏళ్ళు. చెక్ చేయండి. ఇతనికి మార్చాలండి. తను కూడా మార్పించుకుందామని చూస్తాను, డాక్టర్లు వద్దన్నారండి. ఇతనికి గుండె మార్చాలండి. అమ్మో, ఇప్పటికిప్పటికి నా గుండె వేయాలంటే ప్రాబ్లం. మీకేమీ అభ్యంతరం లేదంటే నిన్ననే డ్రైనేజ్ లో ఒకటి పడిపోయి కోమాలోకి వెళ్ళిండు, వాడి గుండె ఫిక్స్ చేయమంటే చేసేస్తా. ఆపరేషన్ చేయండి మేడం. కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. నేను రాసిన టాబ్లెట్ వాడండి. ఎప్పుడైనా ఏమైనా అవసరం కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేసి వీడియో కాల్ చేయొచ్చా మీకు? నేను బ్లాక్ చేస్తానండి. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. బాధపడకు నాన్న. సరేరా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఇంద్రజ గారు, అర్థమైందమ్మా. నా బాధ మీతోటే చెప్పుకోవాలండి. ఆ గుండె వాడి దగ్గరే ఉందమ్మా. అయినా నా బాధ మీతో నేనేం చెప్పుకుంటానమ్మా? మీ మనసు అసలుకే పాలకోవమ్మా, మీరు తట్టుకోలేరమ్మా, మీకు చెప్పలేనమ్మా నేను. కృష్ణ భగవాన్ గారు నాలెవరు పుట్టుకుమన్నాడండి. అమ్మో, ఈయనతో చెప్తున్నానేటి అసలుకే ఈయన మహా చిలిపి చిలిపి. ఏమైందమ్మా? నాలెవరు పుట్టుకుమన్నాడు. వాడి గుండె హార్ట్ నీకు గాని పెట్టారా? దాన్ని చూపిస్తావాడిని, వీడేవాడు. అయ్యో, నాకు తెలిసి చచ్చిపోయిన వాళ్ళ అమ్మనా? కాదు కాదు. పోనీ పిన్నా? కాదు. మరి ఆ గుండె మాలవరదయ్యా, నీకు పెట్టారో.
ఆయన ఇంతకు ఎట్లా ప్రేమించిన నువ్వు అసలు ఎక్కడ కలిసి నీకు? చెక్ పోస్ట్ కాడా ఎవరికైనా సరే మినిమం 10,000 వేస్తాడమ్మా. మరి నువ్వు ఎప్పుడు తిట్టలేదు ఆయనని? వేసింది నాకేనయ్యా. అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఒకే ఒక్కసారి ఆ గుండె సౌండ్ విని వెళ్ళిపోతానయ్యా. కొంచెం దూరంగా ఉండి నువ్వు. ఏంటది? ఉండు గుండు గుసగుసలాడుతుంది. ఎవరివే నువ్వు? ఇది నా గుండె కాయ అమ్మా. అమ్మా ఇది నీకు తెలియదు. ఇది యాక్చువల్లీ ఏమైందంటే నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావు. నువ్వు లైఫ్ లో బాగుపడవురా, బాగుపడవు. నువ్వైనా ఖాళీగా వెళ్తాను, వేరే వాళ్ళు అయితే చెప్పు తీసుకొని కొడతారు తెలుసా వాడిని. అయ్యో అలా అయ్యో ఏదని గోలా. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుదామని అన్నాడమ్మా మాయడు. ఒకే ఒక్కసారి తాగేసి వెళ్ళిపోతానయ్యా. నాకు అర్థమైంది, నువ్వు తాగాలి అంతే. నాకు ఇచ్చేసే తాగపోతే గుండి ఇచ్చేస్తావా నువ్వు? ఒక్కసారి అలా యాక్టింగ్ చేయి, తాగకు. అర్థమైంది అమ్మా, తాగు ఓకేనా? ఇక చాలు, ఇక చాలు. ఏంది ఇందాకే తాగా కదా కుడి తాగినట్టు వస్తని టిప్పు టాపు పెడతానన్నాడమ్మా. అది టిప్పు టాపు కాదు, లిప్పులాకు. అది కూడా అడిగాడమ్మా, నేనే వద్దన్నానమ్మా. వాళ్ళ లవర్ ని ఆమె అడిగిందంట. ఆడతో పాపిస్తోడ్రా. ఒకే ఒక్కసారి ఏంటి అదేదిరా పంది దాపినట్టు ఇంత దాపింది. నీ గుండె కావాలా? గుండె కావాలి. అమ్మా అది లిప్ లాక్ పెట్టేది కొరుకుతుందిరా. అదేంది మరి నువ్వే కొరికినావని చెప్తాంది. ఇక్కడ కొరికాడు. ఆ పైన అంతా నాటకాలు ఆడేటి, లోపల దూరంగానే కరిచేస్తున్నాడు అట్టుకుని. ఆయన ఎట్లా చచ్చిపోయింది అమ్మా? ఏం లేదు, ఒకసారి అన్నాడు రూమ్ లో ఎవరు లేరు, ఒకసారి రూమ్ కు రా అని పిలిచాడు. వెళ్దామని చెప్పేసేసి ఎల్లి లోపే పుట్టుకుమన్నాడు. ఏంటి అక్కడికి వెళ్దాం. నీ గుండె కావాలంటే నీ గుండె లివర్ అన్ని ఇచ్చి పడదొప్తా. నేను గుడిసెలకు మాత్రం రాను. రాను వచ్చి నేను మావోడేడమ్మా? లోపల ఉన్నాడు. చేసిందంతా చేసేసి బయటకు రావట్లేదు. చూడు అడుగు అక్కడ ఉన్నాడు. అయ్యో అయ్యో డాక్టర్, ఏమైందండి? మావోడి గుండె పెట్టిరు కదా, వాళ్ళ లవర్ వచ్చి మొత్తం ఆగమాగం చేసింది. అసలు చనిపోయిన అతనికి అయిన వాళ్ళంటూ ఎవరు లేరండి. నేను ఎప్పటి నుంచో తనని లవ్ చేస్తున్నాను. చాలా సార్లు ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు నాకు అక్కర్లేదని అన్నాడు. అదో ఛాన్స్ ఇదో ఛాన్స్ కదా అని చెప్పేసి వచ్చి అతుక్కుపోయాను. ఓహో, ఇద్దరు మీ లవ్వా? వాయమ్మో, నా వల్ల కాదమ్మో. అర్జెంట్ గా జడ్జెస్ అడగాలి. ఇంద్రజ మ్యామ్, ప్రేమించినాడు నో అని చెప్తే ఇలా రివెంజ్ తీసుకుంటారనమాట. మరి కాదా మేడం? ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు. శ్రీదేవి గారు యాజ్ యూజువల్ చాలా 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 బాగా చేశారు. అండ్ వర్షిని అండ్ మన హైదరాబాద్ శ్రీదేవి ఆల్సో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. శ్రీదేవి మా ఆయన స్కిట్ బాగా వేసారు. శ్రీదేవి బాగా చేశామ్మా, బాగా చేశారు. నరేష్, ప్రవీణ్ ఇద్దరు డాక్టర్, శ్రీదేవి, వర్షిని మీరు చాలా బాగా చేస్తున్నారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. ప్రేమించిన వాళ్ళ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలంటారు, కానీ ఇక్కడ మాత్రం ప్రేమించిన వాళ్ళ కోసం రోజులు సంవత్సరాలు దాటి వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి అంతలా వెయిట్ చేసిన ప్రేమికురాలు ఎవరు, ప్రేమికుడు ఎవరు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. సో ఈరోజు ప్రామిస్ డే అండి, అందుకే నా రమ్యకి ప్రామిస్ ఇద్దాం అనుకుంటున్నా. నీకు నేనేం ప్రామిస్ చేయాలి చెప్పు, చేస్తా. నన్ను ఎప్పుడు కలవనికి వచ్చినా పర్సు నిండా డబ్బులు తీసుకొని వస్తాను, నాకు ప్రామిస్ చేయి. సరే ఓకే. ఐ లవ్ యూ కిరణ్. ఆయన ఈ ప్రపోజ్ చేసేటప్పుడు ఎందుకు ఈ అందమైన రోజ్ ఫ్లవర్ ఇస్తారు రమ్య? పైన కనిపించే ప్రేమ రోజ్ ఫ్లవర్ లాగా అందంగా ఉంటుంది, కిందికి వెళ్తేనే గుచ్చుకుంటుంది.
సరే గాని ఇంకా ఎన్ని రోజులు ఈ పెళ్లి పటాకులు లేకుండా పెటాకులు కాకుండా పద మన ఇంట్లో చెప్పినా పెళ్లి చేసుకుందాం. అన్నా నానా చెప్పమ్మా. అన్నయ్య నేను ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. వీళ్ళు ఏముందని ప్రేమించావు? కనీసం జాబ్ అని ఉందా? జాబ్ ఉంటే జాబ్ చుట్టే తిరుగుతాడు, నన్ను ఎప్పుడు చూస్తాడు, అందుకనే వీని ప్రేమించాను అన్నయ్య. నువ్వు మా చెల్లెని పెళ్లి చేసుకోవాలంటే జాబ్ సంపాదించి మా చెల్లెని పోషించగలవన్న ఒక నమ్మకం తీసుకురా. నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేస్తా. రమ్య నువ్వేం బాధపడకు, నేను జాబ్ సంపాదించి నిన్నొచ్చి గర్వంగా పెళ్లి చేసుకుంటా. గర్వంగా అక్కర్లేదు, పెళ్లి చేసుకుంటా చాలు. మా రమేష్ గారు ఇచ్చిన డైలాగులు చెప్పరు కానీ ఇలాంటివి భలే చెప్తారు. వెంకీ రమ్య మనం చిన్నప్పుడు తిరిగే వాళ్ళం. ఎస్ రమ్య నీకు చాలా రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి వెంకీ? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం గట్టిగా చెప్పు. ఎక్స్ప్రెషన్ వద్దారా మీకు? డైలాగ్ చాలు. ఒక్క నిమిషం ఆగు. గుర్తు తెచ్చుకోవద్దు. ఆ కిరణ్ గారు రాకపోతే వెంకినే పెళ్లి చేసుకుంటా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నా కోసం ఎంతకాలమైనా ఆగుతావా? ఆగుతాను. ఆగు అయితే. నా రమ్య కోసం ఎన్ని రోజులైనా ఆగుతాను మేడం, ఎన్ని యుగాలైనా ఆగుతాను. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. వెంకీ ఎలా ఉన్నావు? నేను హరితని. హరిత చిన్నప్పుడు నా క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు నువ్వు నాతో నా అంపటి తిరిగినా కానీ నేను కిరణ్ గడి బైక్ ఎక్కి తిరిగాను. అవును, ఎందుకు అంటే మైలేజ్ ఎక్కిస్తుంది వాడి బండి. ఏంటి చాలా రోజుల తర్వాత కలుసుకున్నావేంటి? ఏం లేదు వెంకీ, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందాం వెంకీ. ఒక్క నిమిషం. ఒకవేళ రమ్య నన్ను చేసుకోకపోతే నేను దీన్ని చేసుకుంటాను. నా కోసం కొన్నాళ్ళు వెయిట్ చేస్తావా? సరే వెయిట్ చెయ్యి. చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని. హరిత ఎవరు నువ్వు? నీ చిన్నప్పుడు క్లాస్మేట్ బాబీని. నీకు చాలా సార్లు ఫోన్ చేసిన హరిత, నీ ఫోన్ కలవలేదే? అంటే నెంబర్ మార్చేశారబ్బా, కస్టమర్లు కిసగిస్తున్నారు. కస్టమర్లు ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునా? ఒక్క నిమిషం. ఒకవేళ వెంకీ నన్ను చేసుకోకపోతే నేను వీని చేసుకుంటా. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అవును. సరే అయితే ఎదురు చూడు, నేను ఇప్పుడే వస్తా. బాయ్ బాయ్. కైకల్లూరి కన్నె పిల్ల కోరుకుంటే రన్నమల్లా. బాబీ ఎవరు నువ్వు? నేను బాబీ శాంతిని. చిన్నప్పుడు నువ్వేమనేవాడివి? ఉడతలా ఉండేవాడివి, ఉడత మూతలా ఉండేదన్నప్పుడే మర్చిపోయావా? అప్పుడు ఉడతలా ఉండేది, ఇప్పుడు ముంగిసలో ఎంత సాగింది. బాబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకో బాబీ. ఒక్క నిమిషం ఉండు. బాత్రూమ్ కా? దాని కాదు. హరిత నువ్వు వేరే అబ్బాయిని చేసుకోలేదనుకో, అప్పుడు నేను చేసుకుంటా అంటే దీన్ని హోల్లో పెడతా. శాంతి బాబీ నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటా. కొన్ని రోజుల తరువాత వస్తాడు నా రాజు. ఏది వచ్చినా కానీ షేర్ మారలేదు. కిరణ్ ఎవరు నువ్వు? వెంకీ నువ్వు వచ్చావా? మనం ఇంకెప్పుడు పెళ్లి చేసుకుందాం? ఈడేంటి ఇప్పుడే పెళ్ళి అంటాడు? కొన్ని రోజులు ఆగుదాం నా కిరణ్ కోసం. వెంకీ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇంకొన్ని రోజులు ఆగుతావు కదా? ఆగుతా. ఇలా అయితే ఎన్ని రోజులు ఆగుతా. వెంకీ ఇంకా ఎంతకాలం వెంకీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, కొన్ని రోజులు నా కోసం ఆగలేవా? ఇలా అయితే ఎంతకాలమైనా ఆగుతా. అయితే ఆగు కొన్ని రోజులు. హరిత చెప్పు బాబీ. మనం పెళ్లి చేసుకుందాం హరిత. పెళ్ళా? బాబీ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను హరిత. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయవా? దొంగ వెయిట్ చేయి. బాబీ శాంతిని పెళ్లి చేసుకుంటానన్నా. అయితే శాంతి నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసావు, కొన్నాళ్ళు వెయిట్ చేయలేవా? నువ్వు ఇలా చేస్తా ఉంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తాను బాబీ. కొన్ని సంవత్సరాల తరువాత కిరణ్ రమ్య ఇన్నాళ్ళకు నా కోసం వచ్చావా? మనం పెళ్లి చేసుకుందాం. రమ్య నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు, నీ కోసమే ఉండిపోయా. అయ్యో రమ్య నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా. ఇగో నా కిరణాలు. జాతరకు పోతే ఈ కిరణాలు దొరికాయి. ఏమి నేను ప్రేమించిందని తెలిసి కూడా వాడిని ఎలా పెళ్లి చేసుకున్నా? నువ్వు చెప్పిన ప్రేమిత్రం అని వాడు చెప్పిండాయే. నన్ను ఇంకొకసారి అన్నావనుకో నీ పండ్లు రాలగొడతా బిడ్డ. 4 రోజులు ఆగు, అవే ఊడిపోతాయి. అరే బాడ్కా
నువ్వు నాకు సపోర్ట్ చేయక దానికి సపోర్ట్ చేస్తావురా నువ్వు దానికి సపోర్ట్ చేస్తావురా నువ్వు దానికి support- ఆ, నడు నడు నడు. అంటే ఎన్ని రోజులు నువ్వు వాడిని లవ్ చేసి వాడి కోసం నన్ను ఆపుతావా? నాకు నువ్వు వద్దు, హరితనే అంటే దానికోసం నా అందాన్నంతా అడవి కాచిన వెన్నెల చేసావా? నీ కోసం ఎన్ని బండ్లు ఎక్కి తిరిగానురా, మోకాళ్ళ గుజ్జు కూడా అదిరిపోయింది. నేను నా బాబీని చేసుకుంటాను. అంటే నిన్ను ఎంతలా ప్రేమించేనే నా శాంతి కోసం వెళ్ళిపోతా, శాంతిని పెళ్లి చేసుకుంటా. బాబీ శాంతి, ఇప్పుడు కానీ నా తప్పు తెలుసుకున్నాను, నన్ను పెళ్లి చేసుకో. ఎంతో మంది ఆదరించిన దాన్ని నిన్ను ఓదార్చలేనా? వెంకీ, ఇక మనం కూడా పెళ్లి చేసుకుందాం. వెంకీ, నీకు బండి ఉందా? లేదు. బండి కొనుక్కుందాపా. వెంకీ వెంకీ ఏ భగవాన్, ఏ క్యా హువా? స్కిట్ ఖతమ్ హో గయా. రాధిక 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 కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? వెంకీ రమేష్, మీ ఎంట్రీలు అందరి ఎంట్రీలు బాగున్నాయి. అన్ని సాంగ్స్ చాలా హుషారుగా ఎంటర్టైనింగ్ గా అందరి ఎంట్రీలు బాగా చేశారు. అలాగే స్కిట్ కూడా బాగుంటది అనుకున్నాను, బాగుంది. ఇంద్రజ మ్యామ్, చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఆ ఆశ ఎప్పుడైనా గానీ దీనికంటే అది బెటరా, దానికంటే ఇది బెటరా అంటే బెటర్మెంట్ చూసుకుంటా ఉంటే మన జీవితాంతా అలా ఉండిపోవాల్సింది. కాన్సెప్ట్ వైజ్ చాలా చాలా బాగుంది వెంకీ గారు అండ్ రమేష్ గారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గెటప్ అండ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్ అండ్ సో గుడ్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ స్కోర్స్ కాబట్టి మన టీమ్ లీడర్స్ ప్లీజ్ కమ్. केवु कार्तिकेन पटास, प्रवीण टीम इंद्रजा मैम, वेंकी मंकी तागबोत रमेश टीम इंद्रजा मैम, रॉकेट राघवा टीम इंद्रजा मैम, सुपर सदामन यादव राजू टीम इंद्रजा मैम, and finally non stop Nuku Raju टीम इंद्रजा मैम. మరి జడ్జెస్, ఈ ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు? సూపర్ సదామన్ యాదమరాజు, నాన్ స్టాప్ నూకరాజు అంటీ. బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద ఎపిసోడ్ గోస్ టు సూపర్ సదామన్ యాదమరాజు టీమ్, నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. అదే జోష్ తో పోజ్ ప్లీజ్. Alright, ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from Jabardast.